భారతీయ జనతా పార్టీ అంటే అదే చెప్తున్నా. ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వస్తాయా లేదా అనేది రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా అర్థమవుతుంది. అది పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారి ట్వీట్ ఏదైతే ఉందో, రాజకీయ పార్టీలో ఒక రాజకీయ నాయకుడి కంటూ కొంత సొంత మనుషులు కోటరీ అనేది కామన్ గా ఉంటుంది. అయితే ఆ కోటరీనే నమ్ముకుని కోటరీ చెప్పిందే వినడం వల్ల ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయేటటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఒక మంత్రులకు కానీ సీనియర్ నాయకులకు కానీ అసలు అవన్నీ పక్కన పెడితే ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమైంది. కింద గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఏ సంస్థ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ప్రజల అభిప్రాయాలను అక్కడ ఉండేటటువంటి స్థితిగతులను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో చుట్టూ ఉండేటటువంటి కోటరీ అతనికి నిజాలు తెలియకుండాను మేనేజ్ చేయడం వల్ల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి వచ్చిందనేటటువంటి విషయం తెలిసి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నారు ఆ కోటరీని మీరు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కోటరీ ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉండే నాయకులకి అందరికీ తెలుసు. కాబట్టి ఇది ఒక అప్రజాస్వామికంగా పరిపాలించి నియంతలాగా వ్యవహరించడానికి కారణం ఆ కోటరీ. ఈరోజు ఏ విషయాలు కూడా తెలుసుకోలేకపోవడం కోసం ఆ కోటరీని దాటి రాలేకపోయాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమైంది. ఈ రోజు అక్కడ ఉండే సీనియర్ నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి టచ్లోకి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మారతారేమో అనేటటువంటి ఆలోచన, సీనియర్ల అభిప్రాయాన్ని గౌరవం. ఎందుకంటే రీసెంట్ గా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకులందరినీ కూర్చోబెట్టడం, మైక్ ఎత్తుకుని మాట్లాడతారు. అక్కడ మనకన్నా వయసులో పెద్దవాళ్ళు, ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు, సీనియర్ నాయకులు, కింద స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు, కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ అదే పాత రోజులు ఏ విధంగా అయితే ఉన్నారు, గతానికి ఇప్పటికి ఏం మార్పు లేదనేటటువంటి విషయం అందరు నాయకులకు అర్థమవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోయేటటువంటి నావా. ఎందుకంటే ఆ యొక్క నియంత యొక్క ధోరణిలో మార్పు లేదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలనేటటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ పనిచేయకపోవడానికి కారణం ఏంటని ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ఆ నిజాలు తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా కూడా ఈ కోటరీ అంతా కూడా వాస్తవాలు తెలిసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక కొద్ది మంది సీఎంఓ ఆఫీసులో కొద్ది మంది అధికారులు, కొద్ది మంది కోటరీ రాజకీయ నాయకుల వల్ల ఈరోజు ఆ పార్టీ భ్రష్టు పట్టిపోయింది అనేటటువంటి మాట వాస్తవం. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా మేము ఎందుకు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటవేమైనా విశ్లేషించుకుని మేము ఎందుకో మద్యం పాలసీలో తప్పు చేశాం, శాండ్ పాలసీలో తప్పు చేశాం, లేదనుకుంటే కొన్ని దీనివల్ల మేము బొమ్మలు వేసుకున్నాం అన్నింటిలో. ఈసారి గెలిస్తే 10th క్లాస్ సర్టిఫికేట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటారని భయపడ్డారండి జనాలు, ఆ ఫోటో పిచ్చి. కాబట్టి ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత కూడా తిరిగి చదువుకున్నవాడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారనేటటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారనేది ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. అది జరగదు. కాకపోతే వైఎస్ఆర్ అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ రెండు పేర్లు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి అని ఎవరన్నారు? మీరు అనుకుంటే సరిపోయిందా? మేము అనుకోవడం కాదు సార్, ఆంధ్ర ప్రజలు అనుకొని రాజశేఖర రెడ్డి గారు. మనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. అందులో వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారు కాదు, యువజన శ్రామిక రైతు. అదే సార్, ఆ యువజనుల్ని శ్రామికులను రైతులు వదిలేశాడు. వైఎస్ఆర్ మీద ఉండేటటువంటి అభిమానంతో వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అనుకుని ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆదరించి అందలం ఎక్కిస్తే, రాజశేఖర రెడ్డి గారి లాంటి సుపరిపాలన పక్కన పెట్టి ఒక నియంతలాగా ఈరోజు చివరికి రాజశేఖర రెడ్డి గారి పేరే లేకుండా అన్నింటిలో నా ఫోటో, నా నవరత్నాల లోగోనే ఉండాలి, రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఉండకూడదు అనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చాడు. కాబట్టి ఈరోజు ప్రజలు తిరస్కరించి ఆ స్థాయికి తీసుకెళ్లారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి వలసలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఈరోజు షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు కోసం వచ్చింది కాబట్టి కాదు, ఏదో సామె చెప్పినట్టు జరగబోయేది మేము చెప్తున్నాం కదా. కాదు మిత్రమా, నేను అనేది ఇప్పుడు అక్కడ కూలిపోతుందా లేదా అనేది ఒక ఇష్యూ. కూలిపోతుండే వాళ్ళందరూ ఏదైనా రక్షిత గృహాల్లోకి వెళ్తారు కానీ ఆల్రెడీ కూలిపోయిన దాంట్లోకి ఇంకో కూలిపోయిన దాంట్లోకి వెళ్తారా? కాంగ్రెస్ పార్టీ అనేది కూలడం ఉండదు సార్. ఒక రాజకీయ పార్టీగా కాదు, ఒక రాజకీయ పార్టీని కానీ లేకపోతే పార్టీలో పనిచేస్తున్న మిమ్మల్ని కానీ బాధ పెట్టాలనే ఉద్దేశం అది కాదు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ని లెక్కేస్తే వైసీపీలో జగన్ పోకడలు నచ్చకో లేకపోతే వైసీపీకి భవిష్యత్తు లేదు అని అనుకుంటే ఇంకో భవిష్యత్తు ఉన్న పార్టీకి ఎక్కడో లేకపోతే అవకాశం ఉన్న పార్టీలోకి వెళ్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో
ఎందుకు వెళ్తారు? సరే అది మన టాపిక్ కాదులే అది ఇప్పుడు. సెకండరీ. మన టాపిక్ కాదులే కాదు, అది మన టాపిక్ కాదు విజయసాయి ఇప్పుడు. రెడ్డి గారు స్పష్టంగా ఆ కోటరీ వల్ల మీరు నష్టపోయారు, తిరిగి ఆ కోటరీ అలానే ఉంది కాబట్టి చూసుకోమని. ఎందుకంటే ఆయనకి ఎంత ఉన్నా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉండే ప్రేమ ఆయనకి చచ్చిపోవట్లేదు. పాప ఆయన వదిలిపెట్టిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి మీద ప్రేమ ఉంది కాబట్టి పేరు లేకుండానే ఏదో హెచ్చరికలు జారీ చేయడమో చూసుకోమని జాగ్రత్తలు చెప్తున్నట్టుగా నాకు అదేంటి అనిపిస్తుంది. అనేదే కొద్దిగా మనం మాట్లాడుతున్నాం. కాబట్టి స్పష్టంగా విజయసాయి రెడ్డి గారు మాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే విజయసాయి రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ బీజేపీ కాపాడుతుందనేటటువంటిది ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. చూద్దాంలే, అది కూడా చూద్దాంలే. ఒకవేళ కాపాడుతుంటే దానికి భానుప్రకాష్ రెడ్డి గారు సమాధానం చెప్పుకుంటారు. విజయ్ కిరణ్ ఒక్క నిమిషం ఆగండి. చెప్తున్నప్పుడు నేను అడ్డుపడినప్పుడు ఆగండి. మీరు చేసే ఆరోపణకి భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారో చెప్పుకోనివ్వండి. కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత పద్మ